ఏమ్మా ఏమైంది? లోపలికి వెళ్ళగానే గట్టిగా ఎముకలు విరిగేలా కౌగులించుకున్నారు. నీ మొగుడు నిన్ను కాకపోతే ఎవరిని కౌగులించుకుంటాడే? కౌగులించుకున్నారు గాని గట్టిగా బొగ్గ కొరికారు అంటుంది నానమ్మ. అలా నవ్వుతారేంటి? మీరు కూడా ఇట్లాగే బొగ్గ కొరికించుకున్నారా? సరే గాని లోపలికి వెళ్ళు. లోపలికా? అమ్మో నేను వెళ్ళను. అమ్మ సీత ఆగవే. చూడండి అమ్మా కసదాన్ని పెట్టుకోండి. ముసలాయన లోపలికి వెళ్ళి అబ్బాయిని కంగారు పెట్టద్దని చెప్పు. ఏ బాబు అమ్మాయిని కంగారు పెట్టేసేవాట పూర్వానుభవం లేనట్టుంది. చూడైనా కొంచెం జాగ్రత్తగా చేయాలి. నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నేను ఆ గదిలోకి వెళ్ళనంటే వెళ్ళను. అయినా అదే బుద్ధి. అంతగా కొరకాలనుకుంటే ఏ జాంకాయో యాపిల్కాయలో కొరకచ్చుగా. నా బుక్కే దొరికిందా? ఇంకా నయం నేను గడుసుదాన్ని కాబట్టి తప్పించుకుని వచ్చేసాను. అలా కాదమ్మా, నేను చెప్తాగా, నువ్వు దిగిరా. నేను రాను. నా తల్లివి కదూ, నా అమ్మవు కదూ, రామ్మా. సరే వస్తా గాని ఆ గదిలోకి మాత్రం నేను వెళ్ళను. ఇదిగో నువ్విలా చేసావంటే ఎవరితో ఒకటి గదిలో దొరుకుతుంది. అమ్మో నేను ఒప్పుకోను. అయితే పద గదిలోకి. బొగ్గలు కొరుకుతాడు నానమ్మ. కోసి పిచ్చి తల్లి, ఇవాళ బొగ్గ కొరుకుతాడు, రేపు 12 బిడ్డనిస్తాడు. అవునమ్మా. అయితే వెళ్తా. మీరంతా ఎక్కడికి? మీరంతా ఇక్కడే ఉండండి, నే వెళ్తాలే. నానమ్మా నానమ్మా. ఏమిటమ్మా? నన్ను కాపురానికి పంపించే ఉద్దేశం లేదా ఏమిటి? పిచ్చి పిల్ల, అక్కడికి వెళ్ళి నువ్వేం కష్టపడకూడదని నీ కొత్త కాపురం సరిపడ సామానంతా లారీకి సర్ది బాబాయ్కి ఇచ్చి పొద్దున్నే పంపించాను. అవునే పిల్ల, మీ ఆయనంటే భయం పోయిందా? బొగ్గ కొరికినప్పుడు భయం వేసింది, సిగ్గుపోయాక నేనే ఆయన బొగ్గ కొరికా. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదే నీకు. ఎందుకు తెలీదు? ఆ ముచ్చట గురించి తెలుసుకోవాలనేగా అడిగావు, అందుకే అట్లా చెప్పా. నేను అసలే గడుస్తాను అయిపోయాను. ఏమిటే ఇంకా కావాలి చెప్పుకుంటున్నారు? అవతల ఉద్యమం వచ్చేస్తుంది, బయలుదేరండి. చూడమ్మా సీత, నీకేమేమో చెప్పాలనుకున్నాను. పెళ్ళయిందనే సంతోషం, మమ్మల్ని వదిలిపెడుతున్నావనే బాధ, ఏం చెప్పాలో. ఏమిటి అంత ఇదైపోతున్నావు? భర్తను ఎలా చూసుకోవాలో చెప్పు, 2 ముక్కల్లో సరిపోతుంది. చెప్తానయ్యా, చెప్పకుండా ఉంటానా? మీ మగాళ్ళ బుద్ధులు ఎలాంటివో అన్నీ చెప్తా. చూడమ్మా, ఆడది ఏ పోరైనా భరించగలదు, కానీ సవతి పోరు భరించలేదు. నీ మొగుడు పరాయాడదాన్ని కన్నెత్తి చూడకుండా చూసుకో. మా వారు అలాంటి వారు కాదు. నేను పెళ్ళైన కొత్తలో అలాగే అనుకున్నానమ్మా. అప్పట్లో మీ తాతయ్య పెద్దాపురం పంకజాన్ని ఉంచుకుని నన్ను ఎంత క్షోభ పెట్టాడనుకున్నావు? ఇదిగో ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలు ఇప్పుడెందుకే? ఏదో వయసులో అప్పం. అబ్బా ఎంత మురిసిపోతున్నాడు ఈ మొగజాతే. ఇంత మోకాలు చెప్పలు అరిగిపోయి ఇలా ఉన్నాడు గాని మీ తాతయ్య ఇప్పటికీ మళ్ళీ పెళ్లి చేసుకోమంటే చెంగు దగ్గరికి అంతేస్తాడు. నాకెవడిస్తాడే పిల్లని? ఇస్తే చేసుకుందామని మొక్కం చూడు. అందుకని జాగ్రత్తగా ఉండమ్మా. మా ఆయన శ్రీరామచంద్రుడు, నాకు అలాంటి భయాలేం లేవు. మీ ఆయన శ్రీరామచంద్రుడే, కానీ అంతటి శ్రీరామచంద్రుడికి కూడా శూర్పణఖ వల వేసింది. ఆడవాళ్లే ఆడవాళ్ళకి శత్రువులు. మీ ఆయన మంచివాడైనంత మాత్రాన సరిపోదు. చుట్టుపక్కల ఆడవాళ్ల కళ్ళు మీ ఆయన మీద పడకుండా అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. పెద్దదాన్ని, ఆ బాధలన్నీ పడ్డదాన్ని కనుక చెప్తున్నాను. సరేనానమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. సీత, టైం అవుతుంది. వస్తున్నా